2026లో టాప్ 6 మిరప విత్తనాల గురించి మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అదేవిధంగా ఈ సంవత్సరము ధరలు అనేది పెరిగేసరికి విస్తీర్ణం అనేది అంటే ఈ మిరప సాగు విస్తీర్ణం అనేది పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా అన్న టాప్ 6 విత్తనాల గురించి చెప్పండి అని చెప్పి చాలామంది రైతన్నలు అయితే మనమైతే కాల్ చేసి అడుగుతా ఉన్నారు. దానితో పాటు ఈ సంవత్సరం మనకు ఎల్నినో ప్రభావం ఉండడం వలన మనకి వైరస్ అనేది ఎక్కువ మోతాదులో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా నల్లి ఉధృతి కూడా మనకి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో వీటిని దృష్టిలో ఉంచుకొని వైరస్ని నల్లిని తట్టుకునే రకాలు ఎంచుకున్నట్లయితే మనము ఈ సంవత్సరము మంచి దిగుబడులు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. సో అందుకొరకు దయచేసి విత్తనం అనేది చాలా ప్రాముఖ్యత అండి రైతన్న. సో దయచేసి మీరు ఏది పడితే ఆ విత్తనాలు తీసుకోకుండా ఏదైనా సరే మీ కంటితో చూసిన ఫీల్డ్ కానీ అదేవిధంగా లేకపోతే మీ గ్రామంలో పండించిన రైతు ఏ రైతైనా ఏ ఒక్క గ్రామంలో అయినా మినిమం 30 నుండి 35 క్వింటాలు పండించిన ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క రైతు అయితే ఉంటాడనమాట. సో మీ నేలలకు ఏ విత్తనాలు అయితే సెట్ అవుతా ఉన్నాయి, మీ దగ్గర ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఏ విత్తనం అయితే సెట్ అవుతా ఉంది, సో వీటిని అనుకూలించుకొని మీకు సెలెక్ట్ అయిన విత్తనాన్ని మాత్రం ఎంచుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి పొందే అవకాశాలు అయితే ఉంటాయి. దానితో పాటు ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటిదంటే నేను చూసినది ఫీల్డ్స్లో అదేవిధంగా నేను సాగు చేసిన వెరైటీస్లో ది బెస్ట్ వెరైటీస్ అదేవిధంగా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతగా కొత్తగా చూస్తూ ఉన్న రైతులు మన వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మరోసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో ఈరోజు 2026-27 గాను టాప్ 6 మిరప విత్తనాల గురించి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. దయచేసి లెంత్ అయినా సరే వీడియో అనేది ఓపికతో చూసి మంచి విత్తనాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకో రైతన్న. సో ఎందుకంటే ఒక విత్తనం గురించి మాట్లాడేటప్పుడు దానికి ప్లస్లు అదేవిధంగా దాంతోపాటు మైనస్లు ఏ విధంగా అయితే ఉంటాయి అనే దాని గురించి 6 రకమైన విత్తనాలు 6 కంపెనీల 6 విత్తనాలు అయితే మీకు అయితే తెలియపరచడం అయితే జరుగుతూ ఉంది. అందులో వచ్చేసి నేను చూసిన ఫీల్డ్స్ అదేవిధంగా పంట పొలంలో మేము సాగు చేస్తూ ఉన్న విత్తనాల గురించి అయితే ఈ వీడియోలో నేనైతే మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే నాకు ఈల్డింగ్ వచ్చింది, దాంతోపాటు నేను వేరే రైతుల దగ్గర ఈల్డింగ్ వచ్చిన విత్తనాలను కూడా చూడడం అయితే జరిగింది. సో అందుకొరకు వచ్చేసి ఈ వీడియోలో నేను ది ఫస్ట్ అదేవిధంగా ది బెస్ట్ వెరైటీ, ఎందుకంటే ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే వర్షాలు తక్కువగా ఉండి వేడి వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల మనకి వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడం అదేవిధంగా ఈ నల్లి కానీ అదేవిధంగా ఈ రకమైన పంటలను హాని చేసే ఈ రోగాలు ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి సో వీటిని అధిగమించి అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలను అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అందులో ది బెస్ట్ వెరైటీ, సో ఇది వచ్చేసి నల్లి టాలరెన్స్ వెరైటీ ప్యూర్ తేజ రకము. నేను మీకు దాదాపు ఈ విత్తనం గురించి ఒక 20-25 వీడియోలలో 20-25 మందుల రైతుల ఫీడ్బ్యాక్తో సహా మీకు అయితే చెప్పడమే జరుగుతుంది. సో దాని గురించి మన వీడియోలో ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి. సో అది వచ్చేసి శ్రీనాథ్ సీడ్స్ వారి శివ 33 అనే వెరైటీ అండి. సో ఈ వెరైటీ వచ్చేసి మనం ఈ సంవత్సరం ఒక రైతులకి 9 మంది రైతులకి 85 ప్యాకెట్లు శాంపిల్ పర్పస్ కింద ఇవ్వడం జరిగింది అనమాట. సో అందులో వచ్చేసి 6 సాగు చేయడం అయితే జరిగింది. ఒక ఇద్దరు రైతులు మాత్రం 2 ఎకరాలు వేశారు. మిగతా 4 రైతులు 20 గుంటలు 25 గుంటలు 25 గుంటలు వేసిన రైతుకి 25 క్వింటాలు, 20 గుంటలు వేసిన రైతుకి 18 క్వింటాలు, ఎకరం వేసిన రైతులకి 30 క్వింటాలు 32 క్వింటాల దిగుబడి రావడమే జరిగింది. సో అదేవిధంగా కాపు అనేది బాగా చిక్కదనం అనేది ఉంటుంది, దగ్గర కాపు అనేది ఉంటుంది, కాయ సైజు చివరి వరకు అనేది తగ్గదు. అదేవిధంగా ఒక్కొక్క కాయలో వచ్చేసి 86 నుండి 88 గింజ శాతం ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. మార్కెట్లో కూడా తీసుకెళ్ళినప్పుడు 3 సార్లు జెండా పాట అనేది పడడమే జరిగింది. సో వీటి గురించి ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. ఆ వెరైటీ మార్కెట్కి వెళ్ళింది, కళ్ళంలో ఉన్నది, అదేవిధంగా ఫీల్డ్ మీద ఉన్నది, రైతుల ఫీడ్బ్యాక్ కూడా ఈ వెరైటీ గురించి అయితే మీకు అయితే మన ఛానల్లో ఫర్దర్గా అయితే ఒకవేళ మీకు చూడకపోతే ఈ విత్తనం గురించి వీడియోస్ అయితే చూడండి అనమాట. దానితో పాటు సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి శ్రీనాథ్ సీడ్స్ వారి శివ 33 వెరైటీ ప్యూర్ తేజ రకము అదేవిధంగా నల్లి టాలరెన్స్ వెరైటీ వైరస్ని కూడా 100% అయితే అరికడుతుంది. దానితో పాటు సెకండ్ వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ 6268 అనే వెరైటీ అండి. సో నేను గత 2 సంవత్సరాల నుండి ఇదే విత్తనాన్ని అయితే సాగు చేస్తా ఉన్నా. మనకు మినిమము 28 నుండి 32 క్వింటాల వరకు అయితే ఈ విత్తనం అయితే మనకైతే దిగుబడిని అయితే ఇస్తూ ఉంది. సో కాబట్టి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ 6268 అనే వెరైటీని కూడా మీరైతే సమర్థవంతంగా అయితే ఎంచుకోవచ్చు అనమాట. ది బెస్ట్ వెరైటీ అయితే అనుకోవచ్చు. అదేవిధంగా ఈ విత్తనాన్ని సాగు చేసి 30 క్వింటాల పై చిలుకు దాటిన రైతులు ఎవరైతే ఉంటారో వారైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మనం చెప్తా ఉన్న ఈ విత్తనము మరొక రైతులు కూడా ఆల్మోస్ట్ సాగు చేసి ఉన్నారు. సో మనం చెప్పడంతో పాటు ఆ సాగు చేసిన రైతు అదేవిధంగా ఈల్డింగ్ వచ్చిన రైతు ఏ రైతు అయితే ఉంటారో వారు మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వలన వేరే రైతులకు కూడా ఈ విత్తనం గురించి కూడా తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ నేను 2 సంవత్సరాల నుండి ఇదే విత్తనాన్ని చేస్తా ఉన్నా. 2024, 25, 25, 26
నేను తీసుకున్న మిరప విత్తనాలలో ఈ వెరైటీ గురించి అయితే ఉంటుంది. కావాలంటే మీరు నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసైతే 100% ఈ విత్తనం అనేది తీసుకోవచ్చు. అయితే ఇవ్వడం జరిగింది ఒక రైతుకి. అది వచ్చేసి సత్వా సీడ్స్ వారి దీపా 27 అనే వెరైటీ. ఇది వచ్చేసి కొత్త వెరైటీ అనమాట. ఈ సంవత్సరం ఒక 10 కేలు అయితే ఇదైతే మార్కెట్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. లాస్ట్ టైం మనకి డెమోలు అయితే ఇవ్వడమే జరిగింది. అది కూడా మొక్క అనేది కింది నుండి బుషి టైప్లో వచ్చి మనకి దగ్గర కాపు, దాంతోపాటు జంట కాయలు, చివరి వరకు కాయ సైజ్ అనేది తగ్గదనమాట. దాంతోపాటు వైరస్ని నల్లిని కూడా తట్టుకునే క్యాపబిలిటీ అనే ఈ వెరైటీకి అయితే ఉంది. సో కాబట్టి మీరు అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చేసి ఇది ఒక 10 కేజీలు మాత్రమే మనకి మార్కెట్లో అయితే రిలీజ్ అయితే చేస్తాను. స్టాక్ అనేది తక్కువ ఉందన్నమాట. అదేవిధంగా ఇది నల్లిని సమర్థవంతంగా తట్టుకునే వెరైటీ అయితే అనుకోవచ్చు, దీపా 27 అనే వెరైటీ. సో ఈ సంవత్సరం అయితే ఎకరం ఒక మ్యాక్సిమం ఎకరం వేసే రైతు అయినా సరే ఒక అరెకరాన్ని అయితే మీరైతే 100% అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమము 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకున్న రైతులు కూడా అరెకరం నుండి ఎకరం వరకు అయితే విత్తనాన్ని సాగు అయితే చేసుకోవచ్చు అనమాట. కావున దయచేసి రైతులు తెలియజేసేది ఏంటంటే మేలైన విత్తనాన్ని, అదేవిధంగా మీ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఈ విత్తనం ఎంచుకున్నంత మాత్రాన దిగుబడి అనేది రాదనమాట. దానితో పాటు ల్యాండ్ కూడా సహకరించాలా. అదే మాదిరిగా మనం కూడా ఆ విధంగా పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రమే మనం అనుకున్నంత స్థాయిలో 25 నుండి 30 క్వింటాల్ దిగుబడి పొందే అవకాశాలు అయితే ఉంటాయి. సో 4th వన్ వచ్చేసి నేను ఇదే విత్తనం గురించి నేను 2 సంవత్సరాలుగా ఇదే విత్తనాన్ని అయితే ఇస్తా ఉన్నా. ఆల్మోస్ట్ 2025-26 నేను తీసుకున్న నా మిరప విత్తనాలు వచ్చేసి ఈ విత్తనం గురించి ఉంటుంది. కావాలంటే నా ఓల్డ్ వీడియోస్లో మీరైతే ఒకసారి అయితే చూడొచ్చు. యుఎస్ అగ్రి సీడ్స్ వారి 413 అనే వెరైటీ అనమాట. ఇది వచ్చేసి యుఎస్ అగ్రి సీడ్స్ వారి 413 అనే చిల్లీ వెరైటీ, ప్యూర్ తేజ రకము సన్నాలు. ఇది కూడా మనకి మొక్క అనేది బుషీ టైప్లో వచ్చి దగ్గర కాపుతోటి, జంట కాపుతోటి, అదేవిధంగా ఇందులో మనకి గింజ శాతం ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 2 రేంజ్ ఏదైతే ఏ రేంజ్లో అయితే ఉంటుందో అదే మాదిరి ఇదైతే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆల్మోస్ట్ మా గ్రామంలో ఈ విత్తనాన్ని అయితే ప్రతి ఒక్క రైతు ప్రతి సంవత్సరం 10 ప్యాకెట్లు అయితే 100% వేస్తారనమాట. ఎందుకంటే ఈ విత్తనం మీద అంత నమ్మకం అనమాట. ఆల్మోస్ట్ ఒకసారి వేసిన రైతు 100% దీని గురించి మైమరిచిపోడు. ఎందుకంటే నేను కూడా సాగు చేసా ఈ సంవత్సరం. మనకు కూడా ఎకరానికి ఒక 28 క్వింటాల్ వరకు ఇదే విత్తనం అయితే ఈల్డింగ్ అయితే రావడమే జరిగింది. మ్యాక్సిమం మనకి 25 క్వింటాల్ దాటితే అది ది బెస్ట్ వెరైటీ అయితే అనుకోవచ్చు. సో అదే మనకి 5th వెరైటీ వచ్చేసి బేర్ వారి 2222 అనే వెరైటీ. ఈ విత్తనం గురించి మన అందరికీ తెలిసిందే. సో కాకపోతే ఆల్మోస్ట్ దీన్ని కొంత రైతులు అయితే 100% దీన్ని అయితే వేస్తారనమాట. ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఒక రేంజ్లో ఉందన్నమాట ఈ విత్తనం అయితే. ఆల్మోస్ట్ ది బెస్ట్ వెరైటీ అయితే అనుకోవచ్చు. ఈ బేర్ ఇప్పుడు అంతకుముందు సెమినిస్లో ఉండేది, ఇప్పుడు బేర్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి బేర్ వారి 2222 అనే వెరైటీ. ఇది కూడా బాగుంటుంది. మొక్క బుషి టైప్లో వచ్చి కాపు దగ్గర వచ్చి చివరి వరకు సైజ్ అనేది తగ్గదు. అదే ఇందులో యశస్విని కూడా వేస్తారు చాలామంది. సో మీకు యశస్విని కావాలన్నా 22 కావాలన్నది అది మీ చాయిస్ అనమాట. సో నాకైతే 22 నచ్చుతుంది కాబట్టి నేను 22 గురించి అయితే చెప్పడమే జరిగింది. అదేవిధంగా మనం మరలా 2 సంవత్సరాల నుండి చెప్తా ఉన్నాం విత్తనం ఇంకేదైనా ఉందా అంటే కృష్ణవేణి సీడ్స్ వారి పుడమి అనే వెరైటీ అండి. దీని గురించి కూడా మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరము ఈ విత్తనాన్ని 35 క్వింటాల్ వరకు అయితే పండించడమే జరిగింది ఆల్మోస్ట్ రైతులు. మన ఖమ్మం సరౌండింగ్స్, ఖమ్మము, అదేవిధంగా రఘునాథపాలెము, ఈ కారెపల్లి, కామిపల్లి ఈ ఏరియా ఏదైతే ఉందో ఆల్మోస్ట్ వాళ్ళు పేపర్లలో సాగు చేసి 30 నుండి 35 క్వింటాల్ వరకు పైచిలకు దిగుబడి పొందడమే జరిగింది. కృష్ణవేణి సీడ్స్ వారి పుడమి. నేను గత సంవత్సరం చెప్పలేదు, అంతకుముందు సంవత్సరం ఈ విత్తనం గురించి అయితే చెప్పాను. కాకపోతే ఈ సంవత్సరము ఈల్డింగ్ బాగా వచ్చిందని చెప్పి ఈ వెరైటీ గురించి అయితే మీకైతే చెప్పడమే జరుగుతూ ఉంది. మనకి మొక్క అనేది 4-4.5 అడుగులు ఎత్తు అనేది వస్తుంది. బుషి టైప్లో కింద నుండి మంచి సైడ్ బ్రాంచెస్ తోటి దగ్గర కాపుతోటి చివరి వరకు సైజు తగ్గకుండా, ఏమాత్రం రంగు తగ్గకుండా మార్కెట్లో జెండా పాటతో పాటు అదేవిధంగా ఇందులో గింజ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. వైరస్ని నల్లిని తట్టుకొని 30 క్వింటాల వరకు అయితే ఈ విత్తనం అయితే మనకి దిగుబడి అనేది ఇస్తూ ఉంది. సో ఇప్పుడు చెప్పిన వెరైటీస్ ఏవైతే ఉన్నాయో టాప్ 6 విత్తనాలు మీరు 2 ఎకరాలు వేసుకుంటున్నారా, 3 ఎకరాలు వేసుకుంటున్నారా, 4 ఎకరాలు వేసుకుంటా ఉన్నారు. సో మీరు మీ పరిసర ప్రాంతాల్లో మీ పరిస్థితులను పట్టుకొని మీరు ఎంచుకున్న ఈ నేల స్వభావం ఏదైనా, ఇప్పుడు నేను చెప్పిన విత్తనాలు ఆల్మోస్ట్ నల్ల రేగళ్ళు కానీ, ఎర్ర నేలలు కానీ, చౌక నేలలు కానీ అన్ని రకమైన నేలలకైనా సూటబుల్ అయ్యే విత్తనాలండి. అదేవిధంగా నేను కంటితో చూసినవి, అదేవిధంగా నేను పండించిన విత్తనాల గురించి మాత్రమే నేను మీకైతే చెప్పడమే జరిగింది. సో కావున రైతులు ఇదే విత్తనం వేసుకొని చెప్పి నేనైతే మిమ్మల్ని అయితే అడగను. నాకు అనిపించింది, నేను చూసిన వాటిలలో, అదేవిధంగా రైతులు కూడా మెచ్చుకున్న వెరైటీస్ని అయితే మీకైతే చెప్పడమే జరుగుతుంది. సో కావున మనం సెలెక్ట్ చేసుకున్న విత్తనాలు కూడా ఇందులో నుండే ఉంటాయి. సో వాటి గురించి కూడా మీకు ఫర్దర్గా మరొక వీడియోలో అయితే చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. వైరస్ని నల్లిని తట్టుకునే క్యాపబిలిటీ అనేది ఈ విత్తనానికి అయితే 100% అయితే ఉంది. మినిమం 30 క్వింటాల్ అయితే తగ్గదనమాట ఈ విత్తనాలు కనుక వేసుకున్నట్లయితే. దానితో పాటు అదే విధంగా దాని యొక్క మేనేజ్మెంట్ కూడా ఉండాలా. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్న ఈ 30 క్వింటాల్ దిగుబడి అనేది 100% అయితే మనమైతే తీసుకోవచ్చు. సో ఈ విధంగా
టాప్ 6 విత్తనాలు అయితే మీకు అయితే చెప్పడమే జరిగింది. నెక్స్ట్ వీడియోలో నేను తీసుకున్న నా మిరప విత్తనాలు అని చెప్పి మరొక వీడియోలో మేము ముందైతే ఉంటాను. అంతవరకు కొత్తగా చూస్తా ఉన్న రైతులు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బై. జై జవాన్, జై కిసాన్.